హలో అండి, నేను మీ జోయసందాన్ని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆపం రెసిపీ అండి. ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. వితౌట్ ఆయిల్తో మీకు హెల్దీగా ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ఓకే అండి, మనం రెడ్ రైస్ ఆపంకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దాం రండి. నేను 2 గ్లాసెస్ వరకు రెడ్ రైస్ అనేది తీసుకున్నానండి. నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. అదే గ్లాస్తో మనము మెజర్ అనేది చేసుకుందాము. దాంతో ఒక గ్లాస్తో మామూలు రైస్ అనేది తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్కి రెడ్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ మామూలు రైస్ అనేది తీసుకున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు నేను మినపప్పు అనేది తీసుకున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు అనేది తీసుకున్నానండి. వీటిని అన్నిటినీ బాగా వాష్ చేసుకొని ఒక 5 అవర్స్ వరకు సోక్ చేసి పెట్టుకుందాం. మనము విధంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకొని ఒక 5 అవర్స్ అనేది సోక్ చేసి పెట్టుకుందాం. మనము నానిపోయిందండి 5 అవర్స్. దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మన బౌల్లోకి తీసేసుకున్నాము. దీన్ని కనీసం ఒక 8 అవర్స్ వరకు అయినా సరే ఫెర్మెంటెడ్ అవ్వాలండి. ఇది 8 అవర్స్ మనం ఓవర్ నైట్ వదిలేసాము కదా, బాగా ఫెర్మెంట్ అయింది. చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఆపం అనేది ఎలా వేయాలో చూద్దాం. ఫెర్మెంట్ అయింది కదా, దాంట్లోంచి ఒక 2 స్పూన్స్ తీసుకొనేసి మనం ఒక బౌల్లో వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇట్లాగా 2 స్పూన్స్ అలా తీసేసుకుందాము. అంతలోపు మనము ఆపం ప్యాన్ అనేది పెట్టుకుందామండి. ఆపం చూడడానికి ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాము. ఇది వచ్చేసి కొంచెము లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఈ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకుందామండి. మనము ముందుగా తీసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో మనము కొద్దిగా సాల్ట్, తర్వాత వచ్చేసి కొద్దిగా వంట సోడా అండి, అది కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని థిక్గా కాదండి, కొంచెం పల్చగా మనము మిక్స్ చేసి పెట్టుకుందాము. చూస్తున్నారు కదండి, మన బ్యాటర్ అనేది ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము ఆపం అనేది వేసేద్దామండి. ఈ ప్యాన్ కూడా బాగా హీట్ అయింది. చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గానే కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు ఈ బ్యాటర్ అనేది కొంచెం దీంట్లో వేయాలండి. వేసేసి మనము దీన్ని ఇట్లా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా. ఈ విధంగా తిప్పేసుకొని తర్వాత మనం మూత పెట్టేసుకున్నాము. 1 మినిట్ వరకు చూద్దాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తున్నారు కదా, మన ఆపం అనేది బాగా రెడీ అయిపోయిందండి. దీనికి ఆపం కూడా ఇలానే వేసేసుకుందాం. మనం ఆపం రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ ఆపంలో మనము కోకోనట్ మిల్క్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుంటాను.